ప్రభునామం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యజమానుడా, సర్వోన్నతుడా, దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నాన్న ప్రభా, నీ బిడ్డలముగా, నీ మందగా నాయన మేము కూడి ఉన్నాము. ఫేస్బుక్లో, యూట్యూబ్లో బిడ్డలు ఎంతమంది వీక్షిస్తున్నారు, వారితోనూ మా అందరితోనూ నాతోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, క్రీస్తులో జీవించు మనందరికీ ఎవరికైనా కూడా ఒకే ఒక ఆలోచన, మనము దీవించబడాలి, మనము ఆశీర్వదింపబడాలి, మనం గొప్పవారం కావాలి, మన ప్రార్థనలు ఆయన వినాలి, ఆయన మన వెన్నంటే ఉండి ఆయన మనకు సహాయం చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఎవరెవరైతే ప్రభు నమ్ముతున్నారో, ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, మనతో సహా. అయితే ఆశీర్వాదకరమైన జీవితాన్ని క్రీస్తులో మనము కలిగి ఉండాలంటే, దీవెనకరమైనటువంటి జీవితాన్ని క్రీస్తులో మనము జీవించాలంటే ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు, ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మన వైపు నుంచి మాత్రమే మనం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అని అనుకోవటం కాదు, కానీ దేవా, నేను ఎలాగా నీలో ఉంటే నేను ఆశీర్వదింపబడతాను, ఎలాగా నేను జీవిస్తే ఆశీర్వదింపబడతాను. ప్రభుతో మనం మాట్లాడినట్లయితే ప్రియ దేవుని సంగమా, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై చేతును. నా నామమున మీరు నన్ను అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుంటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు. ఇక్కడ దేవుని సంగమా 13వ వచనంలో చదువుతున్నాము, మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇది 14వ వచనం. 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి? 2. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఇవ్వబడ్డవి 10, కొత్త నిబంధన గ్రంథంలోంచి ఇవ్వబడ్డవి 2 మాత్రమే. ఈ రెండిటిలో మొదటిది ఏమిటి? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రభువుని నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదలు ఏం చేయాలి? మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. మొదటి ఆజ్ఞ నీ తండ్రి అయిన దేవుడైన యెహోవాని ప్రేమించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇక్కడ 15వ వచనంలో మనం చదువుతున్నాం, మీరు నన్ను ప్రేమించిన ఎడల. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ప్రేమించాలి కదా. మొదటి ఆజ్ఞ ప్రేమించాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఆమెన్. మొదటి ఆజ్ఞ ప్రేమించటము. నిజంగా దేవుని సంగమా, ఇక్కడ
ప్రభు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడంటే ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన మన వైపు తిరుగుతాడు. ఆమేన్. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. అరే దేవుడి ఉద్దేశం మనము ఒక్క మారు ఆయన వైపు అలా తిరిగామనుకోండి, ఆయన మన బ్రతుకు దినములంతట్లో కూడా ఆయన ఇంకొక వైపు తిరగడు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. అంతగా ప్రేమించే దేవుడు, అంతగా మనల్ని ఆదరించే దేవుడు ఇక్కడ కూడా అంటున్నాడు, 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి, నీ దేవుణ్ణి మొదలు నీవు ప్రేమించాలి, రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో రెండవ ఆజ్ఞ అందులోనే పరిపూర్ణమవుతుంది. ఆమేన్. రెండవ ఆజ్ఞ గురించి నువ్వు వేరే హార్డ్ వర్క్ ఏం చేయక్కర్లా. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావో, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నారనుకోండి, మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అన్నాడు అనుకోండి, అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నావు. ఎవడైనను నన్ను ప్రేమిస్తున్నాడని అంటే వాడు నా ఆజ్ఞలను గైకొనుచున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆజ్ఞలను గైకొనడమే. నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నా మనసుకు మెచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నా హృదయ ఆలోచనలు చొప్పున తోచిన విధముగా నేను ప్రయాణిస్తాను, నేను నా నడవడికను కలిగి ఉంటాను. అయితే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అది నిజమా? అబద్ధం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఒక మనుషుడు చెప్తున్నాడు అంటే అతడు దేవుని యందు విశ్వాసముంచువాడై, దేవుని యందు నిరీక్షణ గలవాడై, దేవుని ఆజ్ఞలను నిబంధనను తూచా తప్పక పాటించువాడై ఉన్నాడు. ఆమేన్. దీనికి వేరొక ప్రత్యామ్నాయ మార్గము లేదు, ప్రత్యామ్నాయం ఏమీ లేదు, ఆల్టర్నేటివ్ సోర్స్ ఏం లేవు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే దేవుణ్ణి ప్రేమించడమే, అంతే. ఐ లవ్ యూ మై లార్డ్, ఐ లవ్ యూ జీసస్. వెరీ ఈజీ ఈ మాట చెప్పడం, ఎందుకంటే నోట్లో పెదవులు నాలుక చాలు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, చాలా సులభం. ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పడం, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పడం. కానీ అది ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమిస్తున్నానని మాట చెప్పడం కాదు, క్రియలు కలిగి ఉండటం, నా ఆజ్ఞలను గైకొనటం. అయితే అక్కడ అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమెన్. ఎల్లప్పుడూ మీ యొద్ద, ఆమెన్ చెప్పండి, మీ యొద్ద ఎల్లప్పుడూ అంటే మనం ఏమన్నా తెలుసా? నా యొద్ద ఎల్లప్పుడూ. ఎస్. ఎప్పుడు ఇస్తాడు ఆయన పరిశుద్ధాత్మను మన యొద్ద ఎల్లప్పుడు ఉండడానికి? ఎప్పుడు ఇస్తాడు అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన హృదయమును ఎరిగి జీవించినప్పుడు, ఆయన మనస్సును ఎరిగి జీవించినప్పుడు, ఆయన ఆత్మను దుఃఖ పెట్టకుండా మనం ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సౌలును దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సౌలును దేవుడి ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తరువాత దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపిస్తుంది. ఎందుకు సౌలు యొద్ద నుండి దేవుడి ఆత్మ వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మను వెళ్ళిపోయాడంటే సౌలు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టువాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, నా యొద్ద ఉండుటకు ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాను అంటున్నాడు. కానీ ఎప్పుడు, ఎలా? నువ్వు ఎప్పుడు ఆయనను సంతోషపెట్టేదానిగా, సంతోషపెట్టేవాడిగా, ఆయన మనసుకు నచ్చినట్టుగా, ఆయన ఆత్మను దుఃఖ పెట్టకుండా
దేవుని బిడ్డ, ఆయనకు నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని లోపరిచి, నీ ఆలోచనలని, నీ ఊహలను లోపరిచి నువ్వు జీవించినప్పుడు ఎస్ 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 ఎప్పుడు నిన్ను విడిచిపెట్టని ఆదరణకర్త నీ యొద్ద ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణం పొందడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణము, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరణము అనేటటువంటి మాట ఆత్మీయ కోణంలోనే రాయబడుతుంది, ఎక్కువ మోతాదు. ప్రైజ్ ది లార్డ్. ఆదామా, ఈ పండు తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు, మరణించదవు. ఆదాము పండు తిన్న రోజు చనిపోయాడా? భౌతికంగా చనిపోయాడా? లేదు, ఆత్మీయంగా చనిపోయాడు. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని. ఆమేన్. మరణము పొందడని. వావ్! ఇంతకన్నా గొప్ప భాగ్యము, ఇంతకన్నా గొప్ప ధన్యత ఈ భూమి మీద ఉండగా మనకు ఇంకొకటి లేదు. ఆమేన్. ఎన్నడూ మరణం లేకుండా ఈ భూమి మీద శరీరంతో ఉన్నన్ని రోజులు జీవం కలిగి ఉంటాము. ఒకవేళ ఈ భూమిని విడవవలసిన గడియ వచ్చింది అన్నట్లయితే విడిచిపెట్టిన క్షణం ప్రభువుతో ఉంటాం మహిమలో. ఆమేన్. మహానుభావుడు పౌలు గారు అంటున్నారు, నేను మిమ్ములను విడిచి క్రీస్తుతో ఉండుటకు నాకు ఇష్టమే, కానీ మీ నిమిత్తము నేను ఇక్కడ ఉండుట ఇంకొంతకాలము అవసరం ఉన్నది. మిమ్మల్ని విడిచిపెట్టి నేను క్రీస్తుతో ఉండుట నాకు ఇష్టమే అంటే ఎంత క్లారిటీ ఉంది వాళ్ళకు. చూడండి దేవుని సంగమా, అవునా? ఎంత క్లారిటీ ఉంది, ఎంత క్లియర్గా ఉన్నారు వాళ్ళు అపోస్తలులు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన క్షణము మా బోధకుణ్ణి, మా ప్రభువుని, మా యజమానుని కలుసుకుంటాం. మా కొరకు సిద్ధం చేయబడినటువంటి కిరీటము, ఏ కిరీటం అది? నీతి కిరీటము, సిద్ధం చేయబడిన నీతి కిరీటం మా కొరకు ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉందో తెలుసా పౌలు గారి మాట అక్కడ? ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము సిద్ధం చేయబడి ఉన్నది. ఎలా ఉందో తెలుసా ఆయన మాట? నేను వెళ్ళి నా 10 జతల బట్టలు తీసుకొని వెళ్ళి ఒక ఐరన్ షాప్లో వెళ్ళి, అమ్మ అరగంటలో వస్తాను, ఐరన్ చేయండి అని చెప్పాను. వాళ్ళు నా బట్టలు తీసి నీళ్ళతో తడిపి ఐరన్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చూశాను. 10 నిమిషాలలో వచ్చేస్తారు, ఇది కంప్లీట్ అయిపోతాయి అంటే, అరగంట కాదయ్యా 10 నిమిషాల్లో ఇవి కంప్లీట్ అయిపోతాయి అని వాళ్ళు చెప్తున్నారు. అయిపోయింది, మీ బట్టలే చేస్తున్నాక అయిపోతున్నాయి. ఓ, నేను బయటికి వచ్చి ఒక షాప్ దగ్గర, ఒక బయట వేరే పని మీద వచ్చి, అయ్యా నేను వెళ్తున్నాను, నా కొరకు బట్టలు సిద్ధంగా ఉన్నాయి, అక్కడ తీసుకొని వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉంది, నాకు అత్యవసర పని ఉంది, బట్టలు నా కొరకు అక్కడ రెడీ చేసి ఉన్నాయి. అరే ఎట్లా చెప్తున్నావు రెడీ చేసి ఉన్నాయని? అంటే నేనే ఇచ్చి వచ్చాను అక్కడ. మైక్ ఆఫ్ చేయండి. ఎట్లా చెప్తున్నావు? ఎట్లా చెప్తున్నావు నువ్వు బట్టలు రెడీగా ఉన్నాయంటే? నేనే ఇచ్చొచ్చాను. మొదటి మాట ఇచ్చొచ్చావు, సరే వాళ్ళు చేయలేదేమో, మరి నీ కొరకు సిద్ధం చేయలేదేమో అంటే, వాళ్ళు చేస్తుండగానే నేను ఇటువైపు వచ్చా, వాళ్ళు చేయడం కూడా నేను చూసా. రెండవది, అప్పుడు కదా ఇంత క్లారిటీ ఉండేది. ఒకటి, ఈయనే ఇచ్చొచ్చాడనే క్లారిటీ ఉంది ఈయనకి. అవి చేస్తుండగా చూసిన క్లారిటీ అంటే, నా కొరకు నీతి కిరీటము సిద్ధము చేయబడి ఉంది అంటే ఈయన చూస్తున్నాడా ఏమో, బహుశా చూసి వస్తున్నాడేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే ఆత్మలో ప్రయాణించే అనుభవం ఉన్న మహా గొప్ప దైవజనులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారు. 3వ ఆకాశముకి ఎక్కి వచ్చినవాడు, పరదేశంలోకి వెళ్ళొచ్చినవాడు. అందుకే అంత నిశ్చయంగా చెప్తున్నాడు, నా కొరకు నీతి కిరీటము సిద్ధము చేయబడి ఉంది. అయితే దేవుని సంగమా, ఇక్కడ జీవించి ఉన్నన్ని దినములు జీవముతోనూ ఇక్కడ ఈ లోకమును విడవవలసిన గడియ వచ్చిన పిమ్మట ప్రభు మహిమలోను. ఆమేన్. అయితే జీవం అనేది తథ్యము, మరణం అనేది లేదు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణం పొందడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాను. అంత నిశ్చయమా అయ్యా? నిజమా అంటే నిశ్చయముగా అంటే జరగవలసింది అదే జరుగుతుంది అంతే. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆయన మాట వినుట వలన. ఆమేన్. ఆయన మాట వినుట వలన, ఆయన మాట వినుట వలన. పద్నాలుగవ అధ్యాయము 19వ వచనంలో చూడండి. అయితే మీరు నన్ను చూతురు, మీరు జీవించుచున్నారు గనుక మీరు జీవితురు. నేను నా తండ్రి అందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటి పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు, నా యందు మీరును, జాగ్రత్తగా వినండి, నా యందు మీరును, చదవద్దు నాన్న, మీ యందు నా మాటలను, చదవద్దు మీకేది ఇష్టమో అడుగుడి. చదవద్దు, ఆపమంటున్నాం. నాయందు మీరును, ప్లీజ్ మీరు, ఇది కేవలం ఒక గ్రంథము లేదంటే ఇది ఒక పుస్తకము, రాయబడిన అక్షరాలు నేను చదువుతున్నాను అని మీరు అనుకుంటే మీరు ఎప్పుడు ఎలాగున్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు, మునుపు ఎలాగున్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. కానీ ఈ మాటలలో కేవలం మాటలు కాదు, ఇవి జీవవాక్కు. ఆమెన్. ఈ మాటల్లో ఏముంది? జీవముంది. ఆమెన్. ఈ మాటల్లో ఏముంది? జీవముంది. ఈ మాటలు బ్రతికించేవి, ఈ మాటలు జీవమును కలగజేసేవి. ఈ మాటల్లో జీవముంది. ఇవి బ్రతికి ఉన్న ప్రాణమున్న మనవలే శాశ్వతమైన జీవము గల మాటలు ఇవి. అక్షరాలు మాత్రమే కాదు, ప్లీజ్ బిలీవ్ మీ, నమ్మండి. నాయందు మీరును, ఇది ప్రభు చెప్తున్న మాట. నా మాటలను మీ యందు నా మాటలను, ఆమెన్. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వండర్ఫుల్ ప్రామిస్. హల్లెలూయా. గొప్పది, ద గ్రేట్ఫుల్ ప్రామిస్ కదా, పెద్దది, గొప్పది. ఆమెన్. వింటున్నారా? ఇంతకన్నా గొప్ప ప్రామిస్ ఏమన్నా కావాలా? ఇంకా ఒక మాట అన్నాడు, నా మాటలు మీరు గైకొని ఎడల మీరు మరణించరు ఎన్నడు అన్నాడు. వావ్ ప్రవ్వా, ఈ మాట చాలయ్యా. బోధకుడా, యేసయ్యా, ఈ మాట చాలయ్యా, ఇంకేం కావాలయ్యా? మరణమే రుచి చూడని జీవం మాకు ఇస్తున్నావా అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు నాయందు, ప్రైజ్ ది లార్డ్, నా మాటలు మీ యందు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. డిక్లేర్ చేసేసాడు. అంటే ఆయన మాటల్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మాటల్ని మన హృదయము అనే పలక మీద రాసుకోవాలి. హృదయం అనే గదులలో ఆయన మాటలను నిలుపుకోవాలి. ఒట్టి మాటల వలె చూడవద్దు. బోధకులు చెప్తున్న మాటల వలె చూడవద్దు. సేవకులు చెప్తున్న మాటల వలె చూడొద్దు. ఇది జీవము గల దేవుడి యొక్క మాట. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, పునరుత్థానుడైనటువంటి ప్రభువు మనకు ఇచ్చిన వాగ్దానము. మాట తప్పుటకు నరుడు కాదు, అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన మాటలు శాశ్వతము. భూమి ఆకాశము గతించునను గతించవచ్చును కానీ ఆయన నోట వచ్చిన మాట గతించదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా నాన్న, ఈ మాటలు నువ్వు లక్ష్యం ఉంచు. మీరు నాయందు, మనము క్రీస్తులో ఉండాలట. ఆమేన్. మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలంట. అప్పుడు మనం అడగొచ్చట, ఏం కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ సమానంగా కనపడతారు కానీ సమానంగా ఉండరు. అందరి రక్తము ఎరుపు రంగులో ఉంటుంది కానీ అందరి రక్తం ఒకటి కాదు. అందులో ఒకటి దానితో ఒకటి కలిపితే రియాక్షన్ వచ్చి ప్రాణాలు పోతాయి. గ్రూపులు వేరుంటాయి. అందరి ఇల్లు ఒకే కాలనీలో ఉంటాయి కానీ ఏ ఇంట్లో ఏముందో, ఏ ఇల్లు ఎలాంటి పరిధిలో ఉందో, ఎంత వైశాల్యంలో ఉందో, ఎంత విశాలంగా ఉందో ఎవరికీ తెలియదు. ఎవరి ఇల్లులు వాళ్ళకే తెలుసు. ఎవరి హృదయం వారికే తెలుసు. ఎవరి మనసు వారికే తెలుసు. నీవు ప్రభువుతో ఉంటున్నావా? నువ్వు ప్రభువులో ఉన్నావా? నీవు ప్రభువులో ఉన్నావా? ప్రభు మాటలు నీలో ఉన్నాయా? ప్రభు మాటలు నీలో నిలిచి ఉన్నాయా? వాటిని నువ్వు గైకుంటున్నావా? వాటిని నువ్వు పాటిస్తున్నావా? వాటిని నువ్వు వెంబడిస్తున్నావా? వాటిని నువ్వు అనుసరిస్తున్నావా? వాటి ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? అటు పిమ్మట నీ జీవితము, జీవనము వేరు వేరు వేరు. ఆమేన్. అటు పిమ్మట నీ బ్రతుకంత అద్భుతం. అంతే. శ్రమ ఉంటే ఉండొచ్చు కానీ శ్రమకు మించిన అద్భుతం ఉంటుంది నీ జీవితంలో. కొరత ఉంటే ఉండొచ్చు కానీ కొరతకు మించిన సమృద్ధి ఉంటుంది నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు, నువ్వు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తు మాటలు నీలో నిలిచి ఉన్నాయి కాబట్టి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేకులు బైబిల్ గ్రంథం చదవరు, వర్తమానాలు వినరు. ప్రతిరోజు ఉదయకాలం వినాలా వాక్యం? ఒక 5 నిమిషాలు చూసి అరగంట వాక్యం ఉంటే 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు. వాక్యం వినడానికి మనసు లేదు. దేవుడు మాటలు నీలో నిలుపుకోవడానికి మనసు లేదు. కానీ నీ దేవుడు నీ జీవితం మాత్రం ఆశీర్వదింపబడాలా? నీ బ్రతుకు మాత్రం గొప్పగా దీవించబడాలా? నీ ప్రతి పరిస్థితి గొప్పగా ఆశీర్వదింపబడాలి. ఎలా సాధ్యం అది? వెళ్ళటానికి నీకు సమయం లేదు. దీవెనలు ఎలా వస్తాయి? పాటించడానికి నీకు మనసు లేదు. ఆయన మాటలు వినటానికి, పాటించడానికి నీకు మనసు లేదు. మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ వ్యాపారమును, నీ ఉద్యోగమును దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఎట్లా ఆశీర్వదిస్తాడు? నీకు కలిగినటువంటి ప్రతిదిని ఆయన ఆశీర్వదించాలంటే మొట్టమొదలు తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు ఆయనకు సమయం ఇస్తూ ఉండాలి. ఆయన మాటలు వినటానికి. ఎప్పుడైతే నువ్వు వింటావో ఆ విన్న మాటల్ని నీ హృదయంలో నిలుపుకోవాలి. నా ప్రభు ఇలా చెప్పలేదు, నేను ఇది చేయను. నా ప్రభువుకి ఇది ఇష్టం ఉండదు, నేను దీంట్లో ఉండను. నా ప్రభువుకు ఇలా సంతోష పెట్టలేదు నేను, అందుకని నేను ఇలా ఉండను. బైబిల్ సెలవిస్తుంది, శారీర సంబంధులు, శారీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోష పెట్టనేరరు. అయ్యా అవునా? నేను ఎప్పుడు అలాగ జీవించకపోవద్దునుగాక. ఆమేన్. నేను ఆత్మ సంబంధి వలె జీవించదునుగాక. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతావు.
శారీరక సంబంధులకు ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఈ లోకంలో ఏదో వెనకేసుకోవాలి, ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు, ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనతలు, డంబాలు, ఈ లోక మహిమలు. అయితే దేవుని సంగమా, ఒకడు ఆత్మ సంబంధి అయిన ఎడల వాడు పైనున్న వాటిని వెతుకువాడి వలె ఉంటాడు. ఆమేన్. ప్రభు మహిమ కొరకు వాడు ఆశిస్తుంటాడు, ప్రభువు చిత్తమును వెతుకుతుంటాడు, ప్రభు హృదయం ఎరిగి ప్రవర్తిస్తుంటాడు, ప్రభు ఆత్మను దుఃఖ పెట్టకుండా తనను తాను ప్రభు సన్నిధిలో కాపాడుకుంటాడు. దేవుని బిడ్డ, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువునాను. 16-17. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రి ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లుగా మీకంటే ముందుగా నన్ను ద్వేషించారని మీరు ఎరుగుదురు. చాలు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. అయితే మనం ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అందుకు మనలను క్రీస్తు ఏర్పరచుకున్నాడట, అందుకు మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడట. అయితే మనము ఆయనను ప్రేమించే వారముగా ఉండాలి, మనము ఒకరిని ఒకరము ప్రేమించుకునే వారముగా ఉండాలి. మీరు ఫలించాలి, ఫలము మీలో నిలిచి ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నామకార్థపు క్రైస్తవ్యం దేవుణ్ణి సంతోషపెట్టలేదు. నులివెచ్చని క్రైస్తవ జీవితం దేవుణ్ణి సంతోషపెట్టలేదు. అది నీ జీవితానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను బాలుడనై వృద్ధుడనైతిని కానీ నీతిమంతుని పిల్లలు బిచ్చమడుగుట నా కంట లేదు, నేను చూడలేదు. దేవుని బిడ్డ, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రియ తమ్ముడు, చెల్లి, నాన్న, ఇప్పుడు నువ్వు జీవించే జీవితము, ఇప్పుడు నువ్వు అప్పగించుకునే నీ జీవితము, ఇప్పుడు నువ్వు దేవుడికి సమర్పించుకొని దేవుడితో నువ్వు నడిచే నడక నీకు మాత్రమే కాదు నాన్న, నీ తరువాత తరతరాలకు 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 నీవు ఆశీర్వాదకరముగా మారబోతున్నావు. నీకు మాత్రమే నువ్వు దీవెనకరంగా ఉండడం లేదు, కానీ నువ్వు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు వెలుగుగా మారుతున్నావు. దేవుని బిడ్డ, ఆయన యందు నువ్వు నిలిచి ఉండి నీలో ఆయన మాటలను నిలుపుకొని ఆయన మాటలను గైకొనినట్లయితే ఇక నువ్వు అడుగు, అది నీ సమయం. ఏం కావాలో, ఎలా కావాలో, ఏం అడుగుతావో అడుగు. ఆయన చిత్తమైన ఎడల అది నిశ్చయముగా నీకు అనుగ్రహింపబడును, నీ మేలు కొరకు, నీ ఆశీర్వాదం కొరకు. దేవుని బిడ్డ, లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న వాటిని హృదయంలో పెట్టుకొని లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు పోరాడుతూ ఆరాటపడుతూ ఉంటే ప్రభుని సంతోషపెట్టలేవు. ప్రభు మాటలు నీలో నిలిచి ఉండవు. నీవు ప్రభు ఆశీర్వాదములకు అర్హుడిగాను ఉండలేవు. వేరైన తీగ ఎండిపోతుందట. ఆయనలో నువ్వు నిలిచి ఉండకపోతే నువ్వు ఎండిపోయేవాడిగా ఉంటావు నాన్న. ఎందుకు నువ్వు ఆయనకు వేరుగా ఉండాలి? ఆయనతో అంటుకట్టబడి ఉండు, ఆయనలో ఉండు, ఆయన మాటలు నీలో ఉంచుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యజమానుడా, నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, నిన్ను ప్రేమించాలి అన్న మొదటి ఆజ్ఞ మేము పరిపూర్ణముగా అట్టి ఆజ్ఞలో మేము ఉందుముగాక. నిన్ను ప్రేమించుదుముగాక. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలు నిన్ను ప్రేమించేవారు అగుదురుగాక.
నిన్ను ప్రేమించే వారిగా ఉండిన ఎడల వారి హృదయంలో నీ మాటలు యేసు నామములో బలముగా నిలిచి ఉండునుగాక. వారు నిశ్చయముగా నీ యందు స్థిరపరచబడుదురుగాక, బలపడుదురుగాక, నీ దీవెనలన్నీ పొందుకొందురుగాక. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.